నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అడసపల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, సోము వీర్రాజు గురించి, జీవీఎల్ నరసింహారావు గురించి టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్న ఒక వర్గం ఉంది. అదే సమయంలో రఘురామకృష్ణరాజుకి టిక్కెట్ రాకుండా ప్రయత్నాలు చేస్తున్న ఇంకొక వర్గం ఉంది. ఏం జరుగుతుంది అసలు బీజేపీలో, ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో ఉండాలని కోరుకుంటున్నారు కదా. అవును కదా. బీజేపీ వాళ్ళతో పొత్తులో ఉండాలనుకుంటుంది. బీజేపీలో కొంతమంది వైసీపీతో పొత్తులో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డితో పొత్తులో ఉన్నారు. అంటే కోరుకోవడం కాదు, నేరుగా వాళ్ళు మామూలుగా తొమ్మిదిగిరి అంటే ఇప్పుడు ఇది వరకు తొమ్మిదిగిరి తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్లో పెట్టి చూడండి, మనకి ఇలా అలాంటిది బాగా కాన్సన్ట్రేట్ గట్టిది అంటించేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు రఘురామకృష్ణరాజు గారిని అసలు ఎవరన్నా మేము ఈ పార్టీ తరఫున పోటీ చేస్తాను రావయ్య బాబు అని చెప్పేసి బతిమాలకి పోటీ చేయించుకోవాలి. ఎందుకంటే ఆయనకి పార్టీలకు అతీతంగా ఇవాళ ప్రజల ఆదరణ ఉంది. ఆయన సిట్టింగ్ ఎంపీకి సీటు గురించి నాళ్ళు అనౌన్స్ చేయడానికి ఆలోచించడం అంతకన్నా దరిద్రం లేదు. ఆయన మీ పార్టీలోకి వస్తానంటే ఏ పార్టీలోకి వస్తానంటే ఆ పార్టీలో రావయ్య బాబు అని చెప్పాలి. అంటే ఏం జరుగుతుంది? ఏం జరగడం ఏం లేదండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని వద్దనుకునేవాడు ఎవడైతే వద్దని అక్కడ చెప్తున్నారు, 5-6 ఆయనే అనౌన్స్ చేసాడు. 6 అన్నాడు. ఆ 6 కూడా జగన్మోహన్ రెడ్డి కోట్లాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మనుషులాళ్ళు. బీజేపీ అధిష్టానం వాళ్ళందరినీ కూడా మీరు బాగా పనిచేసి 2 నాళ్ళ విశ్రాంతి తీసుకోండి అని చెప్పాలి. ఈ పొత్తు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్. 2, రఘురామకృష్ణరాజు గారు రేపొద్దున ఎంపీ అయిపోయి బీజేపీ తరఫున ఆయన మంత్రి పదవి గట్ట వస్తాడని కొంతమందికి బాధ ఉంటుంది. అదో రకం అడ్డం ఉంటుంది. పూర అది ఇంకా కొంతవరకు నయమే. అసలు సీటే లేకుండా చేయకూడదు కదా. అసలు దానికి అడ్డం పడుతుందంటే అంత దరిద్రం. అంటే వీళ్ళ వెనకాల ఇంకా వేరే వాళ్ళే డెఫినెట్గా ఉంటుందండి. ఒక 3 రెడ్లు అని చెప్పేసి వాళ్ళ ప్రయోజనాలు ఏంటి ఇక్కడ? వాళ్ళ ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు ఉంటాయి. దానికి ఆ సూట్ కేసు చక్రాలు ఉంటాయి, ముయ్యక్కలేదు. 10 కోట్లు పెట్టినాక రైవెన్లో లాక్కుపోవచ్చు. అంటే రఘురామకృష్ణరాజు ఎంపీ అయితే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? వాళ్ళకి వచ్చిన కేంద్ర మంత్రి అయితే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? రఘురామకృష్ణరాజు గారు కేంద్ర మంత్రి అయితే వాళ్ళ మీద శివతాండవం చేస్తాడని భయం. వాళ్ళకి భరించలేరు. ఈర్ష్య, అసూయ. జగన్మోహన్ రెడ్డి గారు అయితే తలనేలేసి కొట్టేసుకుంటాడు, తట్టుకోలేడు. అందుకని రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ టికెట్ నిరాకరించిందంటే బీజేపీ తరపుని, ఈ కూటమి తరపుని, టీడీపీ వైపు లేదు, ఇంకా జగన్ వైపే ఉన్నది బీజేపీని చెప్పుకోవడం కోసం, ఒక మైండ్ గేమ్ కోసం అదంతా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టికెట్ల కోసం ట్రై చేస్తున్నారు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ సిగ్గుందాళ్ళకి అసలు ఒక పార్టీలో తప్పు కాదంటారు కదా. తప్పున్నారు. అంటే ప్రయత్నించడం, ప్రయత్నం చేయకూడదు. నీకు ఆత్మ ఉండాలి కదా. నువ్వు ఈ రాష్ట్రంలో ఇవాళకే నువ్వు జగన్మోహన్ రెడ్డి సంఖలో ఉండి ఈ రాష్ట్రంలో 3 రాజధానులు కాబట్టి 30 రాజధానులు పెట్టుకోమన్నా సోము వీర్రాజు ఏ రకంగా ట్రై చేస్తాడండి? అమరావతి మహిళలను అవమానించిన విష్ణువర్ధన్ రెడ్డి ఏ రకంగా ట్రై చేస్తాడండి? టికెట్ అంటే టీడీపీతో పొత్తుందిగా గెలిచేసేసి చట్టసభలోకి వెళ్ళిపోయి మంత్రులు గట్ట దొబ్బేద్దామన్నా? ఎవరి మీద ఎక్కుదామని మీరు? పైగా ఏ సీట్లు అడుగుతున్నారు? వాళ్ళు అడిగే సీట్లు కొన్ని బయట అన్ని రూమర్సే అయినా సరే అసలు ఏ రకంగా అన్యాయం చేసినట్టు. వాళ్ళకి సీటు ఒప్పుకుంటే వీళ్ళు అన్యాయం చేసినట్టు. నాకేం సంబంధం లేకపోయినా ఒక పౌర సమాజం నుంచి ఒక సగటు పౌరుడిగా నేను వీళ్ళలో ఇటువంటి కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ 5-6 ఉన్నారు బీజేపీ నుంచి, రాష్ట్రం నుంచి. వీళ్ళు ఎవరికి సీటు వచ్చినా సరే అక్కడ కాంగ్రెస్లో ముఖం వెడల్పుగా ఉండి బాగా తెలిసిన ముఖం కూడా ఎవడన్నా పెడితే వాడికి గ్యారంటీకి వెళ్తాడు. కానీ ఈ మధ్యకాలంలో జీవీఎల్ కూడా పొత్తు ఉండాల్సిందే అంటూ మాట్లాడుతూ వస్తున్నాడు కదా. అవునండి, పొత్తు ఉండాల్సిందని మాట్లాడి నెగ్గేద్దాం. అక్కడ ఎన్నాళ్ళు వేచిన ఉదయం పాటలే పాడేస్తాడు వెళ్ళిపోతాను. ఆ రికార్డింగ్ డ్యాన్స్లు ఎందుకయ్యా? నువ్వు యూసీలు, డిపిఆర్లు అని చెప్పేసి నోటుకొచ్చినట్టు పేలి రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, చంద్రబాబు గారి పట్ల నువ్వు అంత దుర్మార్గంగా వ్యవహరించి మాట్లాడి ప్రజలు మర్చిపోతారు మిమ్మల్ని. బీజేపీ పార్టీ పట్ల ఎవరికి ద్వేషం లేదు. వీళ్ళ వల్ల బీజేపీ చెడ్డ పేరు వచ్చిందండి. బీజేపీకి ఎన్నడూ లేనంత చెడ్డ పేరు పాతాళానికి వెళ్ళిపోయిందంటే కేవలం వీళ్ళ వల్లే. నిజంగా పోరాడిన వాళ్ళు ఉన్నారు. విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, ఇంకా కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ పార్టీలో ఉన్న పోరాడి వీళ్ళు అందరూ అనేక మంది ఉన్నారు పోరాడిన వాళ్ళు. సత్యకుమార్ గారు ఉన్నాడు. వీళ్ళందరూ పోరాటానికి అర్థం ఉంటుందా? వీళ్ళు కానీ తెరమేకి వచ్చి సీట్లు తీసుకుంటే అసలు అర్థం ఉంటుందండి. కాబట్టి కూటమి కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ ఆలోచించుకోవాలా. వాళ్ళకి ఇస్తే కూటమి తాలూకు ఫ్లేవర్ పోద్ది, దుర్వాసన వచ్చేది. మీకు మంచి నవగాయ పిండి వంటలో పెట్టిన రూమ్లో ఒక పంది పెంట పెడితే ఎలాంటి స్మెల్ అవుతుందో అలా అవుతుంది చూసుకోండి. ఇప్పుడు చెప్తున్నాను.